Welcome to ACE Online. What is the primary purpose of an electric fuse in a household circuit అని ఇచ్చారు. యాక్చువల్గా ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మన ఇంట్లోకి వచ్చేటువంటి ఎక్సెస్ కరెంట్ అనేటువంటిది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సో ఇది వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్స్ అనేది మోస్ట్లీ బ్లాస్ట్ అనేది అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పాడవటానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్యూజ్ వైర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. సో ఎక్కువ కరెంట్ అనేటువంటిది వచ్చినప్పుడు మోస్ట్లీ ఏమవుతుంది, ఈ ఫ్యూజ్ వైర్ అనేటువంటిది కట్ అయిపోతున్నాయి. అందుకనే ఈ ఫ్యూజ్ వైర్కి లో మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది ఉండాలి, నెక్స్ట్ హై రెసిస్టెన్స్ అనేటువంటిది ఉండాలి. హై రెసిస్టెన్స్ ఇలా ఉంటే అది ద బెస్ట్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమిచ్చాడు, టు రెడ్యూస్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ అంటున్నాడు, నెక్స్ట్ టు ఇంక్రీజ్ కరెంట్ ఫ్లో అంటున్నాడు, నెక్స్ట్ టు రెగ్యులేట్ వోల్టేజ్ సప్లై అంటున్నాడు, నెక్స్ట్ టు ప్రివెంట్ ఓవర్లోడింగ్ అండ్ షార్ట్ సర్క్యూట్ అంటున్నాడు. ఓవర్లోడింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో దీని నుంచి దీన్ని ప్రివెంట్ చేయడానికి జనరల్గా యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ 4 అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 4. ఇంతకీ ఐడియల్ ఫ్యూజ్ వైర్ని దేంతో తయారు చేస్తారు, ఆ ఎల్ఐ పేరేంటి తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.